ఈరోజు దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 47వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం 21వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, యెహోవా జీవం గలవాడు, నేను నమ్ముకున్న నా దేవుడు జీవం గల దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఆశ్రయదుర్గమైన వాడు, నేను నమ్ముకున్న నా దేవుడు స్తోత్రార్హుడు, స్తోత్రానికి అర్హుడైన దేవుడు, స్తుతులు చెల్లించడానికి అర్హుడైన దేవుడు, స్తుతులు ఆహ్వానించడానికి ఆయన అర్హత కలిగిన గొప్ప దేవుడు, నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ యొక్క వాక్యాన్ని బట్టి, మన జీవితాల్లో దేవుడు చేసే మేళ్లను బట్టి, దేవుడు చూపించే కృపలను బట్టి ఆయన ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి మనము మన యొక్క జీవన శైలిలో జీవము కలిగిన యెహోవాను మనం ఆశ్రయించినప్పుడు, ఆయన మనకి ఆశ్రయదుర్గమైనప్పుడు, ఆయన మనం స్తుతించినప్పుడు, రక్షణాశ్రయమైనప్పుడు, మరి మన జీవితాల్లో ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మన జీవితాన్ని ఏ విధంగా దేవునికి అర్పించుకున్నాం, మన జీవితాన్ని దేవునికి ఏ విధంగా సమర్పించుకుంటున్నాం అనేది ఒకసారి ప్రార్థనాపూర్వకంగా జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు వందనాలయ్యా. జీవం గల మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవితాల్లో జీవం లేకుండా నిర్జీవంగా మేము జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించి ప్రభా, నిన్ను ఆశ్రయంగా పెట్టుకుని నాయన నిన్ను స్తోత్రిస్తూ ప్రభా, నీ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ నువ్వే మాకు రక్షణాశ్రయమైనవన్నీ నాయన మా జీవితాన్ని మేము ఎరిగి మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని మహోన్నతిగా ఘనపరిచే వారముగా ఉండడానికి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.